నల్లగొండ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, జాతరలు, ప్రాజెక్టులకు సంతరించుకున్న జలకళతో పాటు మరిన్ని ప్రధానాంశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి జి. రామకృష్ణ అందిస్తున్న నివేదిక తెలుసుకుందాం. నల్లగొండ జిల్లాలో 2 లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు దశలవారీగా రుణమాఫీ అందిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 1,50,000 లోపు రుణం ఉన్నవారికి 2 విడతలుగా రుణమాఫీ చేశారు. మొదటి విడతలో 1,00,000 రూపాయల లోపు రుణం తీసుకున్న 83,124 మంది రైతులకు సంబంధించి 454 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి. రెండో విడతలో 1,50,000 లోపు రుణం తీసుకున్న 43,130 మంది రైతులకు సంబంధించి 50,409 బ్యాంకు ఖాతాల్లో 503.89 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ నిధులు జమకాకపోవడంతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్ని మండలాల్లోని వ్యవసాయ, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఈ ఏడాది నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరింది. జూలై చివరి వారం వరకు కూడా డెడ్ స్టోరేజ్లో ఉన్న సాగర్కు భారీగా వరద నీరు రావడంతో కేవలం 10 రోజుల్లోనే ప్రాజెక్టులోని నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఎగువ నుంచి 23,000 క్యూసెక్కులుగా ప్రారంభమైన ఇన్ఫ్లో 5 లక్షలకు పైగా రావడంతో సాగర్లో నీటి నిల్వలు రోజురోజుకు పెరుగుతుండటంతో సాగర్ కుడి ఎడమల కాలువల ద్వారా అధికారులు నీటి విడుదల చేపట్టి ఆయకట్టుకు నీరందిస్తున్నారు. అలాగే నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కూడా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కొత్త వాటితో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి సంవత్సరం 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన ఈ నెల 2న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి పారుదల శాఖకు 22,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇందులో 10,828 కోట్ల రూపాయలు ఆగిపోయిన ప్రాజెక్టుల పనులకు, 11,000 కోట్ల రూపాయలు ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం కింద తీసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో మండల స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో స్వచ్ఛదనం పచ్చదనంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, మొక్కలు నాటడం, తాగునీరు, వివిధ సంస్థల పరిశుభ్రత, వీధి కుక్కల బెడద తగ్గించడం వంటి అంశాలను చేపట్టాలన్నారు. అన్ని గ్రామాల్లో నీటి నిల్వ కట్టడాలను నిర్మించాలని, ప్రతి 1000 మంది జనాభాకు ఒక కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణం చేపట్టాలని, శ్రమదానం ద్వారా పల్లెలను పరిశుభ్రం చేయాలని కోరారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్లో ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల్లో గంజాయి వంటి మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు యంత్రాంగంతో పాటు ఇతర సంబంధిత శాఖలన్నీ సహకారం అందించాలని అన్నారు. చౌకధర దుకాణాల డీలర్లు లబ్ధిదారుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసినా లేదా పీడీఎస్ రేషన్ విషయంలో అక్రమాలకు పాల్పడినా ఆథరైజేషన్ రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. చౌకధర దుకాణాల డీలర్లు, జిల్లా రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమీక్ష జరిపారు. వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది నల్లగొండ జిల్లాలో 65 లక్షల మొక్కలు నాటేందుకు 11 శాఖలకు బాధ్యతలు అప్పగించారు. మొక్కలు నాటడమే కాక నాటిన ప్రతి మొక్కను బతికించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.